మన భారతీయుల టెక్నాలజీ చాలా గొప్పదని మన గ్రంథాలు నిరూపించినటువంటి స్థలం ఏది? ఎందుకనంటే ఎంతగా మనం కొంతమంది ప్రాచీనమైనటువంటి వేద సంస్కృతిని అవహేళన చేస్తూ ఉన్నా, ఈనాడు ఏదైతే గొప్పదైనటువంటి సాంకేతికత, ఆధునిక పరిభాషలో చెప్పాలంటే టెక్నాలజీ, ఇది పూర్వకాలంలోనే ఉన్నది. సుమారుగా 5-6 వేల సంవత్సరాల క్రితం రచించబడినటువంటి మహాభారతంలో ఈ టెక్నాలజీ ఉంది. ఏమిటండి టెక్నాలజీ? ఇప్పుడు బల్బులు చూస్తూ ఉంటాం మనం దేవాలయాల దగ్గర, లేదన్నా ఉత్సవాలు జరిగేటప్పుడు మన ఇళ్లల్లో కూడా పెట్టుకుంటాం. ఒక్క స్విచ్ వేస్తే ఒక్క బల్బు వెలిగితే మిగతా బల్బులన్నీ కూడా వెలిగిపోతాయి. ఒక్క బల్బు గనక వెలిగిస్తే మిగతా బల్బులన్నీ కూడా ఆరిపోతాయి. ఇటువంటి టెక్నాలజీ, అంటే ఇది ఒక్కటి ఊరికి ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఇటువంటి సాంకేతికమైనటువంటి అభివృద్ధి మహాభారతంలో వ్యాస భగవానుడు రాశాడు. మనం ఊహించలేం. ఆధునిక పరంగా ఏదైతే శాస్త్ర సాంకేతికత ఉన్నది, విద్యుత్ శక్తి లాంటి వాటి విషయంలో మనం చెప్పుకుంటున్నామో అది వ్యాస భారతంలో మనకు కనపడుతుంది. ఏనాడు కూడా పగటిపూట యుద్ధాలే జరిగేవి. ఒక్కరోజు మాత్రం ఈ సైంధవుడు చనిపోయిన తర్వాత రాత్రిపూట యుద్ధాన్ని ద్రోణాచార్యుల వారు ప్రకటించారు. ఎప్పుడు కూడా జరగల. రాత్రిపూట ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి అందరూ యుద్ధం విరమించేసేవారు, ఎవరి యొక్క గుడారంలోకి వాళ్ళు వెళ్ళిపోయేవారు. కానీ రాత్రిపూట యుద్ధాన్ని ప్రకటించాడు ద్రోణాచార్యుల వారు. రాత్రిపూట యుద్ధం చేయాలంటే కన్ను పొడుచుకున్నా కానరానటువంటి చీకటి. ఆ చీకటిలో మరి ఒకరికొకరు ఎలా కనపడాలి? దీపాలు వెలిగిస్తారు. ఎటువంటి దీపాలు వెలిగిస్తారంటే రథాలకి కట్టారట. అక్కడ వరుసగా ఈ టెక్నాలజీని వర్ణిస్తాడు. రథాలకి దీపాలని పెట్టారట. ఆ దీపాలు నూనె పోయినటువంటి దీపాలు కూడా ఉన్నాయి అని రాశాడంటే ఈ కరెంటు అనేటువంటిది ఆ కాలంలోనే ఉన్నది. నూనె పోయినటువంటి దీపాలు ఉన్నాయట. ఒక్క దీపం వెలిగిస్తే వాటంతట అవే వెలిగేటువంటి దీపాలు పెట్టారట. ఎటువంటి దీపాలు అయి ఉండాలి అవి? ఒక్క దీపం వెలిగిస్తే వాటంతటవే వెలిగేటువంటి దీపాలు పెట్టారట. ఏనుగుల కుంభస్థలాల మీద దీపాలు పెట్టారట. అవి పడిపోకుండా పెట్టారట. అంటే ఎటువంటి టెక్నాలజీ ఉండాలమ్మా, ఎటువంటి సాంకేతికత ఆనాటి యుగంలో ఉండాలి. ఒక్క విద్యుత్ శక్తి విషయంలోనే మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈనాడు ఏదైతే సాంకేతిక ప్రగతి అని మనం చెప్పుకుంటున్నామో అది మహాభారతంలోనే మనకు కనిపిస్తుంది. అంతెందుకు ఈరోజు మనం టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటున్నాం. ఒక నాలికలో శిశు జననం జరిగింది అని చెప్పి గొప్పగా జబ్బలు చరుచుకుంటున్నారు. మరి కుండలో జీవం ఉన్నది. కౌరవులందరినీ కూడా గాంధారి ఇలా పొట్ట కొట్టుకుంటే వాళ్ళందరినీ కూడా వ్యాస భగవానుడు ఒక్కొక్క కుండలో పెట్టేశాడు అని చెప్పి రాశాడు. కుండలో ఆనాడు పెట్టాడు జీవాలని. టెస్ట్ ట్యూబ్లో ఈనాడు జీవాలని పెడుతున్నారు. అంటే ఈనాడు ఏదైతే మనం టెక్నాలజీ అని చెప్పుకుంటున్నామో శాస్త్ర సాంకేతికత, అది మహాభారత కాలం నాటికే ఉన్నది. ఈ విషయాన్ని ఎందుకంటే ద ఫ్యూచర్ ఆఫ్ ది ఇండియన్ నేషన్ అని ఒక ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు ఆంగ్లంలో పుస్తకం రాశాడు. అది మార్కెట్లో కూడా దొరుకుతుంది, చదవాలి. అంటే అప్పటి మన భారతీయ సంస్కృతి మన వాళ్ళు పొగడలేకపోతున్నాం, మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు మనం చెప్పుకోలేకపోతున్నాం. పాశ్చాత్య శాస్త్రజ్ఞుడు ఆనాటి శాస్త్ర సాంకేతికత మహాభారత కాలంలో ఎంత గొప్పగా వర్ణించారో ఆ మహానుభావుడు రాశాడు. ఆంగ్ల పుస్తకం ఉన్నది, ఎవరైనా చదువుకోవచ్చు. ఇంత గొప్పది మన శాస్త్ర సాంకేతికత. ఆ వేద వ్యాసుడికి మనందరం కూడా నమస్కారాలు చేయాలి, ఇలాంటి సాంకేతికతను నిబంధించినందుకు.